పితామహ పత్రిజీ ముందుగా గురువందనంతో మనం మొదలు పెట్టుకుందాము. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యూనివర్స్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామములు. ఈ బుక్ అందించిన అష్టాంగ రాజయోగం జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకరణ్ మాస్టర్కి ఆత్మ ప్రణామములు. అలాగే ఈ జూమ్ క్లాస్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. అష్టాంగ రాజయోగం అంటే ఫస్ట్ యోగం అంటే తెలుసుకుందాం. యోగం అంటే కలయిక. యుంజేతి ఇది యోగ అన్నాడు. కనుక ఏదైనా మరొక్కటి కలిస్తే అది యోగం అంటారు. జీవితాంతం కలిసి ఉంటే అది దాంపత్య యోగము అన్నారు, లేదా సంసార యోగం అని కూడా అంటారు. యోగం అనేది సుఖానికి దారి అయితే దానికి విరుద్ధం వియోగం అంటే దుఃఖానికి దారి. భార్యాభర్తలు ఒక చోట భార్య ఒక చోట భర్త, ఇద్దరు దూరం దూరంగా ఉండటం దుఃఖానికి కారణం అవడం, అది వియోగం అంటున్నారు. యోగంలో చాలా రకాలు ఉన్నాయి. మొదట హఠయోగం గురించి తెలుసుకుందాం. హఠయోగం అంటే మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం, అంటే కలిసి ఉండటం. అనేక రకాల యోగాసనాలు ముద్రలతో హఠయోగ ప్రాణాయామ రీతుల్లో మన శరీరం మనతో కలిసి ఏకమై ఉండటమే హఠయోగం అంటారు. హఠయోగం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మనకి. శరీరంలో శరీర సుఖంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా లభిస్తుంది మనకి. సెకండ్ వన్ కర్మయోగం ఉంది. అలాగే కర్మయోగం అంటే మనం చేసే కర్మలతో పూర్తిగా ఏకమై ఉండటం. ఎగ్జాంపుల్లో ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడు, చదువుతోనే కలిసి ఉండాలి. ఫోన్ చూసుకుంటూ చదవడము, ఫోన్ చూసుకుంటూ రాసుకోవడము, లేదా టీవీతో కనెక్ట్ అవుతూ ఏదో చూసుకుంటూ రాసుకోవడం అలా కాకూడదు. అలాగే స్త్రీలు కూడా వంట చేస్తున్నప్పుడు వంట మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పని చేస్తుండాలి, ఏకమై ఉండటం. ఏ పని చేస్తే ఆ పని మీద ఏకమై ఉండటం అనేది కర్మయోగం అంటారు. ఇంకా నేర్చుకునేటప్పుడు నేర్చుకునే దాని మీద ఏకమై ఉండటం. ఈ విధంగా మనం చేసే ఆయా క్రియలతో ఆయా కర్మలతో పూర్తిగా లీనమై అందులో ఉండటమే కర్మయోగం అన్నారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనము చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి, మనం ధ్యానం చేసినప్పుడు కూడా మన శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతాం అన్నమాట. ఆలోచన లేకుండా మనము శూన్యస్థితికి ఈజీగా వెళ్ళగలుగుతాము. యోగ కర్మసు కౌశల్యం అని కృష్ణ పరమాత్మ అన్నారు. కనుక చేసే కర్మలతో పూర్తిగా కౌశల్యం చూపించటమే, అంటే పనిలో అందంగా పర్ఫెక్ట్నెస్ చూపించటమే కర్మయోగం అంటే. థర్డ్ వన్ నాదయోగం. నాదయోగం ఉంది. నాదయోగం అంటే చక్కటి సంగీతంతో మనం ఏకమై ఉండటం. సంగీత రసాస్వాదంతో మనం లీనమైపోవటం, అదే నాదయోగం. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసాం ఓంకారంతో వింటూ. సో అలాంటి మెడిటేషన్ మా పత్రిజీ గారు కూడా చక్కగా వేణునాదం చేశారు. అది పెట్టుకుంటూ మనం మెడిటేషన్ చేసుకోవడం అన్నమాట నాదయోగం అంటే. జ్ఞానయోగం అంటే మహత్తరమైన ఆత్మజ్ఞాన పుస్తకాలలో ఉండే జ్ఞానంతో ఏకమై ఉండటం. ఎగ్జాంపుల్ భగవద్గీత, పతాంజలి యోగ సూత్రాలు, ఇలాగే ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానంతో పూర్తిగా ఏకమై ఉండటం. ఇప్పుడు సీతాయనం బుక్ చదివామనుకోండి, ఆ సీతాయనం బుక్ చదివితే మనం క్యారెక్టర్లో అక్కడ సంఘటన జరిగిపోతున్నట్టుగా చక్కగా కనిపిస్తుంటుంది మనకి. దాంట్లో లీనం అయిపోతాము. సో అట్లా జ్ఞానయోగం అంటే దాంట్లో ఉన్న జ్ఞానం అంతా మనము చక్కగా అందుకోగలుగుతామట, దాంట్లో లీనమైపోయి. అలా జ్ఞానంతో ఏకమై ఉండటం అన్నమాట జ్ఞానయోగం అంటే. ఇంకోటి భక్తి యోగం కూడా ఉంది. అంటే సకల చరాచర సృష్టిలో ఏకమై ఉండటమే భక్తి యోగం అంటే. ఎగ్జాంపుల్, నేను నాది అనేది మనసులో నుండి తీసేసినప్పుడు ఆటోమేటిక్ గా సకల చరాచరాల్లో అదే నేనుగా, నేనే అదిగా ఉండే స్థితే భక్తి యోగం అంటారు. అది మనిషి యొక్క చివరి దశ. అది రావాలి అంటే
పైన ఉన్నవన్నీ కూడా సాధన చేస్తే అన్ని హస్తులవుతాము. నేను లేను, ఐ ఆమ్ ఎవ్రీథింగ్, నేను అంతా అని భక్తి స్వరూపం తెలుస్తుంది. దానినే భక్తి యోగం అంటాం. లాస్ట్ రాజయోగం, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే దీన్ని రాజయోగం అన్నారు. రాజయోగంలో యొక్క అతీంద్రియ శక్తులతో కలిసి ఏకమై ఉండటమే రాజయోగం. అతీంద్రియ శక్తులు అంటే మనకు అర్థమైపోయి మాస్టర్స్ అంటుంటారు. మన ఆట అవుతుంది. మన సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇతర శరీరాలతో మనం హఠయోగం ఆ శరీరంతో ఏకమై ఉండటం. మన శరీరంలో ఉన్న 7 శరీరాలతో ఉంటూ సూక్ష్మ శరీరాన్ని కూడా చేస్తూ ఉంటాం. భౌతిక శరీరంతో మనం హఠయోగం అయినప్పుడు మన సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం ఏకమై ఉండి తత్ లోకాలలో మనం విహరిస్తూ ఉండటమే హఠయోగం, ఆస్ట్రల్ ట్రావెల్. సో స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో చక్కగా తిరగటం అనేది జరుగుతుందన్నమాట. ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాం రాజయోగంలో కూడా. ఇంకా పతాంజలి సూత్రాల గురించి తెలుసుకుందాం. రాజయోగం అని అంటేనే మనకి పతాంజలి గారు గుర్తొస్తుంటారు. ఎలాగైతే భారతదేశ స్వాతంత్రం గురించి అనగానే మనకి మహాత్మా గాంధీ ఎలా అయితే గుర్తుకొస్తున్నారో గుర్తు పెట్టుకుంటామో అట్లా నామ ప్రకారంగా మనకు గుర్తొచ్చే స్వాతంత్రం అనగానే దానికి ఎవరైతే దానికి పోరాడారో వాళ్ళు మనకి గుర్తుకొచ్చేస్తారు. అట్లాగే పతాంజలి సూత్రాలు రాజయోగం అనగానే పతాంజలి గారు గుర్తొచ్చేస్తారు. మెడిటేషన్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది పతాంజలి మహర్షి గారు అన్నమాట. సో యోగం అంటే తెలుసుకున్నాము. యోగం అంటే ఇప్పుడు రాజయోగం కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అష్టాంగ మార్గాల గురించి తెలుసుకుందాం. అష్టాంగం అంటే 8 అంగాలు. మీరు ఏ పుస్తకం తీసుకున్నా చూసినా కానీ 8 అంగాల గురించి వరుసగా కనిపిస్తాయి. అవి ఏంటంటే యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఇక్కడ పత్రిజీ గారు ఏం చేశారంటే యమ నియమాల్ని లాస్ట్ లో పెట్టారంటే చేంజెస్ చేశారు. మెడిటేషన్ లో సాధన చేస్తున్న కొద్దీ ఇట్లా జరుగుతుంది అనే ప్రాసెస్ లో యమ నియమాలు 1, 2 కూడా లాస్ట్ లో పెట్టి దాని ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి, యమం, నియమం అని చెప్పారు. మొదటిది ఆసనం. ఈ ఆసనం అంటే స్థిర సుఖ ఆసనం. ఏ ఆసనం అయినా సరే చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోగలగాలి. మొదట కూర్చోగలగాలి. ఏ ఆసనంలో అయినా మనం 1 అవర్ 2 అవర్స్ నెమ్మదిగా కూర్చోగలిగితే మనం ధ్యానం చక్కగా చేసుకోగలుగుతాం. ఈ ఆసన సిద్ధి వెంటనే రాదు మనకి. చాలా మందికి మెల్లమెల్లగా సాధన చేయాలి. ఫస్ట్ 1 అవర్ 2 అవర్ ఏ మాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో కూర్చోగలగాలి. ఆసన జయం లభిస్తుంది అంటారు ఇక్కడ ఆసనంలో. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాణాయామం. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? చక్కగా 2 చేతులు కలిపి వేళ్ళల్లో వేలు పెట్టుకుని కళ్ళు 2 మూసుకుని ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస అనేది ఎనర్జీ యొక్క భౌతిక రూపం అయితే ప్రాణం అంటే శక్తి. కనుక శ్వాస ప్రాణము 2 ఒకటే. శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామం. ప్రాణాయామం అనేసరికి చాలా మంది శ్వాసని కంట్రోల్ చేయడము, బిగబెట్టాలి అని అపోహ ఉంటుంది. అలా ఏం అక్కర్లేదు. అవన్నీ కూడా హఠయోగం యొక్క ప్రక్రియలు. కానీ మనకి ఇక్కడ రాజయోగంలో ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టడమే రాజయోగం. ఏ ఇతర ఆలోచనల గురించి కూడా పట్టించుకోకర్లేదు. మనకున్న సమస్యల గురించి కానీ, ఏ దేవుడి రూపమైనా కానీ, ఏ విగ్రహ రూపమైనా కానీ, మన గురువు రూపమే కానీ ఏది ఆలోచించక్కర్లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామం అంటే. దీన్నే సుఖమయ ప్రాణాయామం అంటారు. ఇంతలో కుంభకం కూడా లేదు. దీన్నే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి ధ్యానం అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. కనుక సుఖమయ ప్రాణాయామం అన్నా ఆనాపానసతి అన్న 2 ఒకటే. థర్డ్ వన్ ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ప్రతి ప్లస్ ఆహారం.
ప్రతి అంటే ఆపోజిట్, అంటే వేరే అంటున్నమాట. బయటికి పోయే ఇంద్రియాలను మళ్ళీ లోపలికి మళ్లించడమే ప్రత్యాహారం. అంటే ఎప్పుడైతే మనిషి చక్కగా ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస పెడతారో వెంటనే ప్రాపంచ ఆలోచనలు అన్ని కూడా శూన్యమైపోతాయి. ఇక లోపలి విషయాల గురించి చూడగలుగుతాం, వినగలుగుతాం. లోపల ఏమేమి యాక్షన్స్ జరుగుతున్నాయి అనేది వినగలుగుతాం, చూస్తూ ఉంటుంటాం కదా. దాన్ని ప్రత్యాహారం అంటాం. కనుక కొంచెం సేపు, ఎక్కువ సేపు శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే ప్రత్యాహార స్థితికి తొందరగా చేరుకుంటాం. మన లోపల అంతేంద్రియ లోపల ఏమేమి జరుగుతుంది అనేది మనము కాన్సన్ట్రేషన్ చేయగలగాలి. ఆ స్థితికి వచ్చామంటే ప్రత్యాహారంలో చేరుకున్నట్టు. 4th వన్ ధారణ. అంతర్విషయాలు చూస్తూ లోపల విషయాలు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 4వ దశలకి మనం ఎంటర్ అయిపోతాం ధారణలోకి. అంటే దానిని అబ్జర్వ్ చేయడం ధారణ అన్నారు. ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అనేది మన అంతర్విషయాల్లో చూస్తున్నప్పుడు, అంటే మన అంతేంద్రియాలు ఉత్తేజితమై అంతర్విషయాలు గ్రహిస్తున్నప్పుడు ఒక వెలుగు గాని, కాంతి గాని, నక్షత్రాలు గాని కొన్ని అనుభవాలు నడుస్తున్నాయి. కొంతమంది మాస్టర్స్ కనిపించడం గాని, మనకి సందేశం అడిగితే మాట్లాడడం గాని, దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. వచ్చారు, కనిపిస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తుండాలి. దాన్నే ధారణ అంటాం. అంతర్విషయాలు చూస్తున్నప్పుడు అంతర్విషయాల మీద మనం ఏం చేస్తున్నామో, కళ్ళు మూసుకుని ఏం అనుభవిస్తున్నామో దాని మీద ఏకాగ్రత చూపించటమే ధారణ అన్నారు. 5th వన్ ధ్యానం. ధారణ చేస్తుంటే కొన్ని రోజులకి ధ్యానం మొదలవుతుంది. ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం. రాజయోగం అంటే మన సూక్ష్మ కారణ మహాకారణ శరీరంతో ఏకమై ఉండటం అని అనుకున్నాం కదా. ఆ స్థితి ఇప్పుడు కలుగుతుందన్నమాట. అంటే మన సూక్ష్మ శరీరంతో ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా మనకు అనుభవాలు మొదలవుతాయి. ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంతో అనుభవాలు మొదలవుతాయి. వాటికి ఏకమై ఉంటాము అంటే స్థూల శరీరాన్ని వదిలిపెళ్తాం అన్నమాట. అంతర్విషయాలలో మనం కేంద్రీకృతం చేసినప్పుడు, అంటే ఫస్ట్ ఆసనకు వెళ్ళి, సెకండ్ ప్రాణాయామం, ప్రత్యాహారము జరిగే లోపల అంతర్విషయంలో మనం మన ఏకాగ్రతని కేంద్రీకృతం చేస్తున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. మన సూక్ష్మ శరీరంతో విడుదలైనప్పుడు అక్కడ మనకి వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళగలుగుతాము. అప్పుడు కారణ శరీరంతో కారణలోకాలతో, 4th బాడీలో కారణలోకాలు విహరిస్తాము. మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలు అంటే కాస్మిక్ బాడీతో, 6th బాడీతో మహాకారణ లోకాలను విహరించగలుగుతాం. హాయిగా ట్రావెల్ చేయగలుగుతాం అన్నమాట. మన స్థితి బట్టి మనం ట్రావెల్ చేయగలుగుతాం. అంటే మనం డ్రీమ్స్ లో ట్రావెల్ చేస్తుంటాం, కారణ లోకాలకు వెళ్తున్నాము, డ్రీమ్స్ చూసుకొస్తున్నాము, మన రికార్డ్స్ చూసుకుని వస్తున్నాము. అది మనం డ్రీమ్ లో చేయగలుగుతున్నాం. కానీ అది మనము కాన్షియస్ గా చేయగలిగేది ఆస్ట్రల్ ట్రావెల్ అంటన్నమాట. అలా విహరించగలిగినప్పుడు మనకి ఎన్నో జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. గత జన్మలు తెలుసుకుంటాము. చనిపోయిన మన పేరెంట్స్ కలవాలన్నా కూడా చక్కగా కలుస్తుంటాము. మన దగ్గర వాళ్ళు ఎవరైనా పోయారంటే వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతాము. మన డ్రీమ్స్ లో కూడా కొంతమంది కనెక్ట్ అవుతుంటారు కదా, అలా. నెక్స్ట్ సమాధి, 6th వన్. మన ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికీ కూడాను ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. ఎందుకోసం వచ్చాము, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అన్నిటికి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి. వీటికి అన్నిటి కూడా సమాధానం దొరికేది ఈ సమాధి స్థితిలోనే. ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకి అన్ని సమాధానాలు లభిస్తాయి. ఆ సమాధానాలు లభించే స్థితే సమాధి స్థితి అంటున్నాం. ఈ సమాధి స్థితిలో మొట్టమొదటిగా మనకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. దీన్నే సవికల్ప సమాధి అంటాం. వికల్పం పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఆన్సర్ ఇస్తారో లేదో అన్నట్టుగా మనము సందేహం పెట్టుకుంటామట. ఆ స్టేజ్ నుంచి దాటితే మనకి నిర్వికల్ప సమాధికి చేరుకుంటాం. అంటే ఇక ఏ మాత్రం సందేహాలు, సంశయాలు ఏమీ ఉండవు. సంశయరహితమైన స్థితి అన్న విషయంలో
సంపూర్ణమైన ఆత్మజ్ఞానం హస్తగతం అవుతుంది. అదే నిర్వికల్ప సమాధి అంటారు. అదే బ్రహ్మజ్ఞానం కూడా. కనుక రోజు చేపట్టే ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానాదుల ద్వారా మనకి సమాధి స్థితి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అంటే సమాధులు అన్ని ఒక్కొక్కటికి దొరకటం మొదలవుతాయి. ఇదే విధంగా బుద్ధుడు కూడాను జ్ఞానం పొందారు, ఆత్మ జ్ఞానాన్ని పొందారు. జీసస్ కూడా అదే ఆ ప్రాసెస్ లో పొందారు. కృష్ణ పరమాత్మ కూడా ఆత్మ జ్ఞానం అలాగే పొంది పరమాత్మ అయ్యారు. ఇది ఒక్కటే మార్గం మనకున్నది, ఇంకా ఏ మార్గం కూడా లేదు. ఇంకా త్యాగరాజస్వామి చెప్పారు ఒక చక్కని కీర్తనలో, అన్నీ నీవనచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్యా అన్నారు. అంటే అర్థం, అంతా నువ్వే అన్నా, అంతా నేనే అన్నా రెండు ఒకటే. అంతరంగమున తిన్నగా వెతికి అన్నారు. అంతరంగమున అంటే మన లోపలికి మనమే ప్రయాణం చేయడం. మన లోపల మనం ప్రయాణం చేసినప్పుడు రాజయోగంలోకి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు మనకి అన్ని సమాధానాలు అక్కడ దొరుకుతూ ఉంటాయి. సత్యం ఒక్కటే ఉంది, మార్గం ఒక్కటే ఉంది. ఏమిటా మార్గం అంటే అంతరంగమున తిన్నగా వెతకటం అనేది అర్థమాట. ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మ సాధన ద్వారా, యోగ సాధన ద్వారా ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఆధ్యాత్మిక విజ్ఞానం లభిస్తుందో, ఇవన్నీ ఈ స్టేజెస్ అన్ని దాటినప్పుడు మనకి ఆటోమేటిక్ గా యమ నియమాలు లభిస్తాయి అంటున్నారు. యమం అంటే మౌలిక సిద్ధాంతాలు మీద అవగాహన లభిస్తుంది. దాంట్లో యమలో కూడాను 5 రకాలు ఉన్నాయి, నియమంలో కూడా 5 రకాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తుంటే ఆటోమేటిక్ గా వచ్చేసేవి అవి మాట. అంటే యమాలో 5 రకాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఫస్ట్ సత్యము, సెకండ్ మన అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహం. సో సత్యం అంటే అందరికీ తెలుసు. సత్యం అంటే సత్యం పలకటము, ఆత్మ పదార్థంగా మనం మాట్లాడగలగటము, ఆత్మ అనేది సత్యము, ఏదైనా కానీ ఆత్మ పదార్థంగా చూడగలగటము అనేది సత్యం. నెక్స్ట్ అహింస, మనం మనస, వాచ, కర్మన హింస చేయకుండా ఉండటం. హింస చేయలేము ఇంకా. హింస అనేది ఇక మన వల్ల కాదు ఇంకా. ఎందుకంటే ధ్యాన స్థితిలో ఆటోమేటిక్ గా మనము నాన్ వెజ్ తినే స్థితిలో నుంచి వెజిటేరియన్కి వచ్చేస్తాం ఆటోమేటిక్ గా. ఎందుకు మనకి ఆ వంట వామిటింగ్ చేసి రావడము, ఇంకా దాని మీద విరక్తి కలగడము చూసినా కూడా అంతగా అంత ముందు ధ్యానం ముందు ఎంత నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడాను ధ్యాన స్థితిలోకి వచ్చంగానే ఈ నియమ నియమాలు వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా. సో ఈ అహింస అనేది మనం ఇంకా చేయలేము. చాలా ఎరుకుతూ ఉండటం అన్నమాట. మన డ్రీమ్స్ లో కూడా మనము కరెక్ట్ ఉన్నామా లేదా అనేది మనకి మాస్టర్స్ చూపిస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఇష్టమా లేదా, ఇంకా దాంట్లో మనము ఉన్నామా లేదా అనేది కూడా టెస్ట్ పెడుతూ ఉంటారు. మనకి మనం టెస్ట్ చేసుకోవచ్చు ఆ స్థితి మాట. అహింస, ఆ స్థితికి చేరుకుంటాం, అహింస స్థితికి. థర్డ్ బ్రహ్మచర్యము అంటే సంభోగము, సంపర్కము, సెక్స్ ఇవి కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంతో చరించటమే వాస్తవానికి బ్రహ్మచర్యం అంటే. భూరిత బ్రహ్మ అని చాలా గొప్పదైన మధ్య మార్గంలో చరించడమే బ్రహ్మచర్యం అంటే. నెక్స్ట్ ఆస్తేయం అంటే ఇతరుల సంపదల మీద మన కన్ను పడకుండా ఉండటం. సో ఇక్కడ ఆస్తేయం అంటే మనము అంతకుముందు ధ్యానం రాకముందు మనలో చేంజెస్, ధ్యానం వచ్చినాక మనలో చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ తెలిసిపోతుంది. అంతకుముందు నేను ఒకళ్ళ మీద ఇలా వస్తువుల మీద ఇలా సంపద మీద మనము ఆశ పడేదాన్ని. తర్వాత ధ్యాన స్థితిలో ఏది ఇంపార్టెంట్, ఏది తప్పు, ఏది రాంగ్ అనేది తెలుసుకుంటూ ఉంటాము కదా. సో ఆ రకంగా మన ఆశ్రయ స్థితి కూడా చేరుకుంటామట. నెక్స్ట్ అపరిగ్రహం అంటే మనకు అవసరమైనది కొంచెం మోతాదైనా కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా ఉండటం. ఎంతో కొంతైనా నా దగ్గర ఉంటే చాలే, ఇంకెవరిని నేను ఎందుకు ఆశించడము, ఉన్నదాంతా సరిపెట్టుకుందాంలే అని అనుకోవడం అన్నమాట. ఆ స్థితికి కూడా చేరుకుంటామట, ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఉండటం అన్నమాట పాసిబుల్ అయ్యేదాకా. తర్వాత ఈ విధమైన చక్కటి మౌలిక ఆధ్యాత్మిక ప్రపంచిక సిద్ధాంతాల మీద మనకు అవగాహన వస్తే మనం చక్కగా సిద్ధులం అవుతాము. అదే యమం అంటే. నియమాల్లో కూడా 5 రకాలు చెప్పుకున్నాం కదా.
ఫస్ట్ వన్ శౌచము, సెకండ్ వన్ సంతోషము, థర్డ్ వన్ స్వాధ్యాయం, నాలుగోది తపస్సు అయితే, ఐదవది ఈశ్వర ప్రణిధానం ఉన్నాయి. శౌచం అంటే చక్కగా క్లీన్ గా ఉండటము, మన మాటలతో కానీ చేష్టలతో కానీ మన వృత్తి జీవితంలో కానీ మన ఆలోచన సరళ విషయంలో కానీ క్లీన్ గా ఉండటం, శౌచంతో ఉన్న తక్కువగా మాట్లాడటము. మన వాక్శుద్ధి గురించి తెలుసుకుంటాం కదా మన ధ్యానంలో మాస్టర్స్ ద్వారా, మన వాక్శుద్ధి పెంచుకోవడము. ఇలా శౌచంగా ఉండటం మాత్రం తెలుసుకుంటాం, తక్కువ మాట్లాడటము, మౌనం పాటించడము, ఇలా అన్ని చేస్తూ ఉంటాం. సంతోషం సెకండ్ వన్, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అది ఏదైనా కష్టాల్లో గాని సుఖాల్లో గాని, ఎండలో నీడలో, ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఉందని కాకుండా, మరి చలికాలంలో చలి ఎక్కువ ఉందని కాకుండా, శీతోష్ణాల్లో కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండటం. మానవ అవమానంలో కూడాను, అవమానం ఏంటంటే గతంలో నేను చేసి ఉంటాను, అందుకే నాకు ఇది వచ్చింది అని తెలిసేసుకుంటాం మనం. ఊరికే అన్నారు కదా అని అనుకుంటాం అన్నమాట. అపజయాల్లో జయం వచ్చినా విజయం వచ్చినా అదే లాస్ అయినా కూడాను గతంలో నేను ఏదో చేసి ఉంటానే తప్ప, లేకపోతే నా జీవితంలోకి ఇది రాదు, నా కర్మ ఇక్కడ నుంచి తగ్గిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది అని మనము నేర్చుకోగలుగుతాం అట. ఆ పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం. అవన్నీ తెలుసుకున్నప్పుడు మనము పశ్చాత్తాపం, ప్రతిపత్తన, ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు కూడాను చక్కగా మనము దాన్ని దాటేయగలుగుతాం. స్వాధ్యాయం చేస్తేనే మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయి. ఏ బ్రహ్మ సూత్రాలైనా, ఏ యోగ సూత్రాలైనా, ఏ భగవత్ శ్లోకాలైనా కానీ వెంటనే అర్థం చేసుకోగలుగుతాం. తపహ అంటారు దాన్ని కూడా. అంటే మనల్ని మనం తగ్గించుకోవటం, క్రమంగా తిండి దగ్గర, నిద్ర దగ్గర తగ్గించేసుకోవడం. అంటే రాత్రిపూట ధ్యానం చేసుకుంటూ మన నిద్రను తగ్గించుకోవడము. 1 hour ధ్యానం ఈజ్ ఈక్వల్ టు 3 hours మెడిటేషన్ అంటారు. సో మనకి మార్నింగ్ టైం కుదిరినప్పుడు నైట్ కూడా కూర్చుని ధ్యానం చేసుకోవడం, ఎక్కువ నిద్ర రాకుండా ఫుడ్ తగ్గించేసుకోవడం, 3 పూట్ల తినేది 2 పూట్లుగా తగ్గించేసుకోవడము, అలా సాధన చేస్తూ ముందుకెళ్ళిపోవడం అన్నమాట. పూర్తిగా తీసేవేయటం, ఏ స్థితికైతే మనం చేరాలో ఆ స్థితికి ఆహార పరంగా గాని నిద్ర పరంగా గాని చేరటం, దీనే తపహ అన్నారు. ఈశ్వర ప్రణిధానం లాస్ట్ ఇక్కడ ఇది నియమాల్లో. అంటే అంతా దైవమే, అంతా ఆ దైవ పదార్థమే అని తెలుసుకునే స్థితి, అందులో జీవించే స్థితే ఈశ్వర ప్రణిధానం. యోగ సాధన ద్వారానే యమ నియమాలు పూర్తిగా అర్థమైపోతాయి. ప్రతి క్షణం మనము వాటితో సహజంగానే జీవించగలుగుతుంటాము. మనం చేయవలసింది యోగ సాధన మాత్రమే. అది బలవంతంగా మనము సాధన చేశామనుకోండి, కొన్ని రోజులకి ఆ యోగ సాధనే చిత్త ప్రవృత్తులుగా మారిపోతుంది. డైలీలో ఇది కంపల్సరీగా చెయ్యాలి అన్నట్టుగా మనం పెట్టేసుకుంటాం అన్నమాట. అంటే ఫస్ట్ మనం 41 days చేస్తే దాని యొక్క ప్రయోజనం మనం చూసినప్పుడు దాన్ని ఇంక మనము వదలలేము. ఏ రోజైతే సాధన చేయలేదో, అయ్యో చేయలేదే అని అనిపిస్తూ ఉంటుంది. చేసేసుకుంటాం అన్నమాట. ఎలాగైతే ఫుడ్ మనం 3 పూట్ల కానీ 2 పూట్ల కానీ తింటామో, ధ్యానం కూడాను అది మనం ఒక హ్యాబిట్ గా పెట్టేసుకుంటాం అన్నమాట. తనంతట తాను యోగ సాధన చేస్తుంటే యమ నియమాలు ఆటోమేటిక్ గానే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యమ నియమాలు అక్కడ 5 అనుకున్నా 10 కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగైతే చిన్న పిల్లలు సహజంగా పెద్దవాళ్ళు అయిపోతారో, యోగ సాధన ద్వారా సహజంగానే మనం సిద్ధులైపోతామట, సిద్ధులు వచ్చేస్తాయి. ఇది సహజమైన సిద్ధ మార్గం. కేవలం మనం చేయాల్సిందల్లా శ్వాస మీద ధ్యాస పెట్టడం మాత్రమే. ఇది పతంజలి మహర్షి గారి అష్టాంగ మార్గం. దీనికి ఏ అర్హతలు లేవు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, అపి ఛేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజినం సంతర్విష్యసి అన్నారు. అంటే అర్థము, నువ్వు మహాపాపాత్ముడి కన్నా ఇంకా ఎంతో పాపాత్ముడైనా గాని ఆ పాపం అంతా కూడాను ఒక జ్ఞాన వీచికతో తొలగిపోతుంది అని అర్థం. మనం జ్ఞానం పొందితే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి అంటున్నారు. జ్ఞానాబ్ది కర్మ దగ్ధానం అన్నారు. అంటే మనం ఎంత పాపాత్మ పనులు చేసినా గాని, మహాపాపాలు చేసినా కానీ జ్ఞానం ద్వారా
అవన్నీ కూడాను తొలగిపోతాయి అని అంటున్నారు. యోగ సాధన ద్వారా మనకొచ్చే లాభాలేమున్నాయి మాస్టర్స్ ఇక్కడ? యోగ సాధన ద్వారా ఆత్మజ్ఞానం వస్తుంది. మన జీవితం కరెక్ట్ పాత్‌లో నడుస్తుంది. మన అంతర్వాని మాటలు వినగలుగుతాము. అది చెయ్యాలా? వద్దా? అనేది మనకు మనమే అంతర్వాని మాట విని చక్కగా ఆ దారిలోకెళ్ళిపోతాం. కరెక్ట్ పాత్‌లోకెళ్ళిపోతాం. అప్పుడు మనకు శారీరక ఆరోగ్యం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది. బుద్ధి కుశలత ఉంటుంది. దీర్ఘమైన ఆయుష్షు ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ ఉండవు మనకి. ఆర్థిక లాభం అన్నీ కూడా లభిస్తాయి. యోగి అయినవాడు నిజమైన భోగి కాగలడు. యోగి కాని వాడే రోగి అన్నారు పత్రిజీ గారు. యోగం ద్వారా రోగం పోతుంది. భోగము వస్తుంది. ఒకానొక యోగీశ్వరుడే ఒకానొక భోగీశ్వరుడు అవుతాడు. ప్రతి మనిషి కూడాను మొట్టమొదట ధ్యాని కావాలి. ధ్యాని అయినాక యోగి కావాలి. యోగి అయినాక ఋషి కావాలి. అందులో రాజర్షి కావాలి. తర్వాత బ్రహ్మర్షి కావాలి. మన పత్రిజీ మాస్టర్ లాగా. ఇదే మనమంతా ఈ జీవితంలో చేయటానికే పుట్టాం. ఈ జన్మలో కొంత సాధన చేశామనుకోండి, ఇంకో జన్మలో ఈ సాధన కంటిన్యూస్ అయ్యి మనం రాజర్షి అవ్వచ్చు. తర్వాత బ్రహ్మర్షి కూడా అవ్వచ్చమాట. ఇది చేస్తేనే ఈ జన్మ ఆఖరి జన్మ అయ్యేది. దీనిని చెయ్యకపోతే లేక ఈ సాధనలో కొంత గ్యాప్ వచ్చినా కూడాను మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననం, పునరపి మరణం. సారీ, ఇది కరెక్ట్ అనేదే జరుగుతూ ఉంటుంది. చచ్చిపోతాం, పుట్టడం, చచ్చిపోవడం, పుట్టడం ఇదే జరుగుతూ ఉంటుంది. మనం జ్ఞానం పొందే వరకు కూడా కర్మలు దగ్ధమయ్యేదాకా మనకి ఇట్లా బర్త్, డెత్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఏది కావాలి అంటే అది సాధించగల శక్తి మనలో ఉంది. అపారంగా ఉంది. కనుక మనం ఆ శక్తిని మన శ్రేయస్సు కోసం, నిత్య శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే, మనం చక్కగా ఉంటే మనలను చూసి మన కుటుంబ సభ్యులు చక్కగా ఉంటారు. మన కుటుంబ సభ్యులను చూసి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. ధ్యానం చేస్తే ఇంత ఉపయోగాలా అని చెప్పేసి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనల్ని చూసుకున్న వాళ్ళు చక్కగా ఉంటారు. దానిలో ఉన్న లాభాలు పొందుతారు. వాళ్ళని చూసి అందరూ ధ్యానం కూడా చేస్తారు. ఇదే లోక కళ్యాణానికి ఏకైక మార్గం. మొదట మన ఇంట్లో నుంచి మొదలు పెడితేనే కదా పక్కింట్లోకెళ్ళేది, తర్వాత ఊర్లోకెళ్ళేది, తర్వాత ప్రపంచంలోకెళ్ళేది. సో మొదట మనం సాధన చేయాలి. దాని యొక్క ఉపయోగాలు పొందాలి. ఇదే లోక కళ్యాణానికి ఏకైక మార్గం అన్నారు. అష్టాంగ రాజయోగ మార్గమే లోక కళ్యాణానికి ఏకైక మార్గం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యూనివర్స్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు. సద్గురు మూమెంట్ మాస్టర్ కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ డివైన్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి అందరు కూడా ధన్యవాదాలు. మాస్టర్స్ మరి మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరైనా ఏదైనా మాట్లాడతారో మాట్లాడండి. స్టాప్. మేడం రికార్డ్ ఆఫ్ చేస్తారా? నాకు ఆఫ్ అవ్వట్లేదు. స్టార్ట్ రికార్డింగ్ ఆప్షనే కనిపిస్తుంది.
మాస్టర్స్ ఎవరైనా మణిమాల మేడంకి కాల్ చేసి కొంచెం స్టాప్ రికార్డింగ్ పెట్టమంటారా? నాకిక్కడ స్టార్ట్ రికార్డింగే కనిపిస్తుంది. మాస్టర్స్ ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? థ్యాంక్ యూ దివ్య మేడం.